నెల 18వ తేదీన శ్రీ గౌరీ పరమేశ్వర దేవస్థానం 4వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ దాడి అప్పారావు తెలిపారు. సోమవారం భవానీపురం పున్నమి ఘాటు వద్ద వేంచేసి ఉన్న శ్రీ గౌరీ పరమేశ్వరి దేవస్థానంలో 4వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దాడి అప్పారావు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీకి దేవస్థానం విగ్రహ ప్రతిష్టాపన జరిగి 3వ సంవత్సరం పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు, అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 18వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న నూకాంబిక అమ్మవారికి కొత్త అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ప్రముఖులు, విజయవాడ నగర ప్రముఖులు, రాష్ట్ర నలుమూలల నుండి అనేక మంది దేవాలయానికి విచ్చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఆలయం 3 సంవత్సరాలు దాటి 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా దేవాలయ పనులు సర్వేగంగా పూర్తి అవుతున్నాయని, ఈ దేవాలయ అభివృద్ధికి దాతల సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పోలమరశెట్టి వెంకన్న, కాళ్ళ కామేశు, బొడ్డేటి సీను, పైలా నాగలక్ష్మి, ఎస్ నాగరాజు, పిఎస్ అప్పారావు, టెక్కిలి రాంబాబు, సూరిశెట్టి గణేష్, కొండతాల నారాయణమూర్తి తదితరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడిందని తెలిపారు. విజయవాడ భవానీపురం పున్నమి ఘాటు దగ్గర 600 గజాల్లోనూ సువిశాలంగా గౌరీ పరమేశ్వరుల దేవస్థానం నిర్మాణం జరిగి ప్రతిష్ఠ జరిగి 3 సంవత్సరాలు పూర్తయి 4వ సంవత్సరంలోకి వస్తుంది. రేపు 18వ తారీఖు నాటికి ఉగాది కూడా కలిసి రావడం వలన నూకాంబిక విగ్రహ ప్రతిష్ట కూడా జరిగి సంవత్సర కాలం పూర్తయింది. ఈ రెండు కలిపి రేపు 18వ తారీఖు నాడు మహోత్సవాలు పేరిట గుడి కమిటీ 50 మంది కూడా కూర్చొని మాట్లాడి 18వ తారీఖు నాడు వచ్చినటువంటి భక్తులకి అన్నప్రసాదాలు, పూజా కార్యక్రమాలు, అమ్మవారికి సారే చీర అన్ని ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ గౌరీ పరమేశ్వరుల దేవస్థానం దాడి కుమారు కనకరత్నమ్మ తల్లి కొడుకులు ఇద్దరు కూడా విగ్రహ దాతలాళ్ళు. అలాగే నూకాంబిక విగ్రహానికి దాత కాండ్రేకుల శ్రీరాము గారు, వారి సతీమణి దినదినాభివృద్ధి చెందుతూ పెంటకోట వెంకట్రావు గారు, లా కాలేజీ అనకాపల్లి ప్రముఖులు, వారు నన్ను ఎంతో ఉత్తేజపరిచి లక్షలాది రూపాయలు అక్కడి నుండి గుడి నిర్మాణం పనుల కోసం ఆయన సేకరించి అందరినీ కూడా ఒక త్రాటిపై తీసుకొచ్చారు. దాంట్లో రాపేటి గోవింద్ గారు ప్రముఖులు, బొడ్డేటి మహాలక్ష్మి నాయుడు గారు మాకు పెద్దలు, అన్ని విధాలుగా కూడా నన్ను నడిపిస్తున్నటువంటి దాడి వీరభద్రరావు గారు మాజీ మంత్రివర్యులు, వారి సహాయ సహకారాలతోటి ఇంతటి కార్యక్రమాలు కూడా చేసుకొని వస్తూ దాడి రత్నాకర్ ప్రోత్సాహంతో ఈ పున్నమి ఘాటు దగ్గర ఈ గుడి నిర్మాణం పనులు చేయడం జరిగింది. అలాగే నాగమణి గారు వారు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తొడుగు ధ్వజస్తంభానికి తొడుగు కూడా ఏర్పాటు చేశారు. అది కూడా వచ్చినటువంటి ప్రముఖులతో ఏర్పాటు చేసి ఆ రోజు పూజా కార్యక్రమాలతో ఇక్కడ జరుగుద్దని చెప్పేసి నేను మహత్తరమైన విధానంతో చెప్పుకున్నాను. చాలా అదృష్టవంతులు మేము ఇక్కడ విజయవాడలో
గౌరీ పరమేశ్వర దేవస్థానం అంటే ఈ ఈ ఈ విగ్రహ నమూనా ఏకశిల భారతదేశంలో ఎక్కడా లేదు. అలాంటి పార్వతీ పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ప్రతిమ ఇక్కడ ఉన్నందున భక్తులు ఎంతో మంది ఇక్కడికి ఇచ్చేస్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. అలాగే విజయవాడ నగరంలో ఈ గుడికి సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలు, ప్రముఖులు అందరికీ కూడా, అన్ని వర్గాల వారికి కూడా నేను మనస్ఫూర్తిగా వారందరికీ కూడా నమస్కారాలు చెప్తూ, ఈ గుడికి అందరూ కూడా రేపు 18వ తారీఖు నాడు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారు ఇక్కడ స్లాబ్ వేయించడంలోనూ ఇక్కడ ఉన్నటువంటి వసతులు కలిగించడంలోనూ కూడా వారు ప్రముఖంగా ఇక్కడ ఎంతగానో వారు తీసుకున్నారు, దీక్షగా తీసుకున్నారు. ఇక్కడ అందరూ కూడా ఈ గుడి నిర్మాణానికి సహకరించినటువంటి పెద్దలకి, భక్తులకి, విజయవాడ నగర ప్రౌఢులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ గుడికి పంతులు గారు ఉన్నారు, రాళ్ల కామేశు, రాపేటి రమణారావు, నాగలక్ష్మి, నాగరాజు, అలాగే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా, అంటే నేను ఇంతమంది పేర్లు నేను చెప్పడానికి కుదరదు. రేపు కార్యక్రమం రోజున అందరి పేర్లు కూడా, మారునాయుడు అందరి పేర్లు కూడా నేను తెలియజేసుకున్నానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరూ కూడా ఈ గుడి మహోత్సవానికి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.